అందరికీ నమస్కారం. మనము ఈరోజు పిల్లలకి సంబంధించిన ఇంకొక పరిస్థితి గురించి మనం మాట్లాడుకుందాము. దాన్నే మనము మెంటల్ రిటార్డేషన్, బుద్ధిమాంద్యము, మెంటల్ రిటార్డేషన్, మెంటలీ ఛాలెంజ్డ్ కండిషన్ అని పిలుస్తాము. సో ఈ మెంటల్ రిటార్డేషన్ అనేది ఇక్కడ మెయిన్ గా మనకి పిల్లల్లో ఒక బ్రెయిన్ డెవలప్మెంట్, మెదడు యొక్క పెరుగుదల అనేది ఒక ఇన్కంప్లీట్ గా ఉన్నప్పుడు, లేదు ఆ యొక్క మెదడులో పెరుగుదల అనేది అరెస్ట్ అయినప్పుడు మనము ఈ యొక్క మెంటలీ రిటార్డెడ్ అనే ఈ యొక్క కండిషన్ ని మనము చెప్పుకుంటాము. ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క కండిషన్ అనేది మనకి డెవలప్మెంటల్ పీరియడ్ లో ఎక్కువగా మనం గుర్తించవచ్చు. జనరల్ గా ప్రెగ్నెన్సీ టైం నుంచి మనకి 18 ఏళ్ల వయస్సు లోపు ఉండే ఆ యొక్క కాలాన్ని మనము డెవలప్మెంటల్ పీరియడ్ అంటే యాక్టివ్ గా పిల్లలు ఎదిగే ఒక ఆ యొక్క ఏజ్ కింద మనం పరిగణిస్తూ ఉంటాము డెవలప్మెంటల్ పీరియడ్. ఈ పీరియడ్ లో మనకి ఈ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది మనకి అరెస్ట్ అవ్వడము, లేదు ఇన్కంప్లీట్ గా పెరుగుదల అనేది ఉండడం అనే కండిషన్ లో మనకి ఈ యొక్క మెంటల్ రిటార్డేషన్ అనేది ఒక కండిషన్ కింద చెప్పుకుంటాము. ఈ మెంటల్ రిటార్డేషన్ ఉన్నప్పుడు కొంతమంది పిల్లల్లో ఇంకా ఫిజికల్ గా, శారీరకంగాను, మరియు అలాగే వాళ్ళకి ఇంకొన్ని మానసిక పరిస్థితులు కూడా ఎక్కువగా తోడయ్యే అవకాశం ఉంటుంది. ఈ మెంటల్ రిటార్డేషన్ తో పాటు మామూలుగా పెరిగే పిల్లల్లో కంటే ఒక 3-4% ఈ యొక్క పిల్లల్లో మనకి ఈ యొక్క శారీరకంగాను, మిగతా మానసిక పరిస్థితులు, ఒక హైపర్ యాక్టివిటీ కానివ్వండి, అతిగా అగ్రెషన్ అనేవి, ఇలాంటివి కూడా మనకి మానసిక పరిస్థితులు తోడయ్యే అవకాశం అనేది ఉంది. సో ఎందుకు ఈ రకమైన మెంటల్ రిటార్డేషన్ అనే కండిషన్ అనేది కారణాలు ఏంటి అని మనం చూసుకుంటే గనక, ముఖ్యంగా మనకి ఇక్కడ కారణాలను 3 రకాలుగా విభజించారు. ఒకటి, గర్భవతిగా ఉన్నప్పుడు, గర్భవతిగా ఉన్నప్పుడు కొన్ని కారణాలు ఉండొచ్చు. కారణాలు అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు మొదటి 3 నెలల్లో ఏవైనా ఈ యొక్క ఇన్ఫెక్షన్స్, ట్యూబర్క్లోసిస్ కానివ్వండి, ఇన్ఫ్లుయెన్జా, ఇలాంటి రుబెల్లా, ఈ రకమైన ఇన్ఫెక్షన్స్ మొదటి 3 నెలల్లో పిండము పెరిగే దశలో ఎక్కువగా ఈ యొక్క ఇన్ఫెక్షన్స్ కు లోనైనప్పుడు కానీ, అలాగే తల్లి 35-40 ఏళ్ల వయసులో మొదటిసారి గర్భం దాల్చినప్పుడు కూడా మనకి రిస్క్ అనేది ఎక్కువగా ఉండడం అనేది కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇంకా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అంటాము. కొన్ని రకాల కండిషన్స్, డౌన్ సిండ్రోమ్ అనేవి, ఈ రకమైన కండిషన్స్ క్రోమోజోమ్ అబ్నార్మాలిటీస్ వల్ల కలుగుతాయి. అలాగే ఇంకా తల్లిలో డయాబెటిస్ కానీ, లేదు హైపర్ టెన్షన్, హై బీపీ కానీ, హైపోథైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కూడా ఇలాంటి కండిషన్స్ కి తల్లి లోనైనప్పుడు అది డైరెక్ట్ గా అది పిండంపై ప్రభావం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇది ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే పాసిబుల్ కారణాలు అని చెప్పుకోవచ్చు. అలాగే మనకి డెలివరీ టైంలో, అంటే ఒక్కొక్కసారి మనకి డెలివరీ అనేది 9 నెలలు పూర్తి కాకుండానే పిల్లలు ప్రిమెచ్యూర్ గా పుట్టడము, 7-8 నెలల్లోనే పుట్టినప్పుడు కూడా మనకి ఈ యొక్క బ్రెయిన్ మీద ఎఫెక్ట్ అనేది కనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఇంకా మనకి లో బర్త్ వెయిట్ అంటాము. పిల్లలు జనరల్ గా మనకి ఇండియన్ కాంటెక్స్ట్ లో 2.5 నుంచి 3 kgs మనకి నార్మల్ గా 9 నెలలు నిండిన తర్వాత పిల్లల్లో బరువుని నార్మల్ బరువు కింద కేటగరైజ్ చేస్తాము. పిల్లలు 2 kgల కంటే తక్కువగా ఉన్నప్పుడు దాన్ని మనము లో బర్త్ వెయిట్ కింద తీసుకుంటాము. అలాంటి పిల్లల్లో కూడా ఇటువంటి రిటార్డేషన్ అనేది కలిగే అవకాశం ఉంటుంది. అలాగే బర్త్ క్రై, పుట్టగానే ఇమీడియట్ గా మనకి ఆ యొక్క శ్వాస తీసుకోవడము అనేది చాలా ముఖ్యమైన ప్రాసెస్, బ్రెయిన్ అనేది యాక్టివ్ అవ్వడము అనేది. సో మొదటి 3-5 నిమిషాల్లో మనకి ఈ యొక్క బర్త్ క్రై కానీ, బ్రీదింగ్ అనేది డిలే అయినప్పుడు కూడా, ఇంకా అలాగే సివియర్ గా జాండిస్ వచ్చినప్పుడు, ఈ రకమైన కండిషన్స్ లో మనకి
ఇమీడియట్ గా ఆఫ్టర్ డెలివరీ మనకి పిల్లల్లో ఈ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే గ్రోత్ పీరియడ్ లో ఎస్పెషల్లీ ఫస్ట్ 2 years లో మనకి సివియర్ మాల్ న్యూట్రిషన్ అంటే మనకి పోషకాల లోపము ఉండడం వల్ల కూడా, ఆహారంలో పోషకాల లోపము తీవ్రంగా సివియర్ గా ఉండడం వల్ల కూడా మనకి వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే పిల్లల్లో ఫిట్స్ కానీ ఇంకా ఏదైనా యాక్సిడెంట్లు, బ్రెయిన్ ఇంజురీ, బ్రెయిన్ రిలేటెడ్ ఫీవర్స్ అనేవి మనకి ఈ ఏజ్ లో వచ్చినప్పుడు, అలాగే కొన్ని కండిషన్స్ ఉంటాయి, మనకి హైడ్రోసెఫాలి అంటాము, ఇక్కడ బ్రెయిన్ లోపల మనకి నీరు చేరడము, ఈ రకమైన బ్రెయిన్ ఫీవర్స్ వచ్చినప్పుడు కూడా మనకి మొదటి 2 సంవత్సరాలు యూజువల్ గా 5 years వరకు కూడా మనకి ఈ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది చాలా ర్యాపిడ్ గా జరగడం వల్ల ఈ పీరియడ్ లో పిల్లలకి ఏదైనా ఈ రకమైన పరిస్థితులు వచ్చినప్పుడు, కండిషన్స్ వచ్చినప్పుడు కూడా అది పర్మనెంట్ గా మనకి లాంగ్ టర్మ్ గా మెంటల్ రిటార్డేషన్ కింద మనకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఈ మెంటల్ రిటార్డేషన్ కి మనం ఏ రకమైన చికిత్స అనేది చూడాలి, ఏ రకమైన ట్రీట్మెంట్ అనేది మనకి అందుబాటులో ఉంది అని చూసుకుంటే గనక, ట్రీట్మెంట్ ని మనము 2 భాగాలుగా విభజిస్తాము. ఒకటి అసెస్మెంట్, రెండోది ఎలా మేనేజ్ చేయాలి అనేది రెండో భాగము. మొదటిది అసెస్మెంట్ కింద తీసుకుంటే కనుక ఇక్కడ మనకి ఒక టీమ్ ఆఫ్ ప్రొఫెషనల్స్ మనకి ఆ యొక్క చిల్డ్రన్ విషయంలో అడాప్టివ్ బిహేవియర్స్ అంటాం. అంటే జనరల్ గా మెంటల్ రిటార్డేషన్ అన్నప్పుడు వాళ్ళకి ఈ యొక్క ఫైన్ మోటార్, గ్రాస్ మోటార్ అంటే నేను ఇందాక చెప్పినట్లు కూర్చోవడము, నిల్చోవడము వీటిల్లోనే మనకి కనిపిస్తూ ఉంటుంది. డిలే అవ్వడం అనేది ఇక్కడే మనకి తెలిసిపోతూ ఉంటుంది. సో దాన్నే మనము గ్రాస్ అండ్ ఫైన్ మోటార్ స్కిల్ డెఫిసిట్ అంటాము. అలాగే ఈ పిల్లల్లో మనకి ఆ యొక్క సెన్సరీ మోటార్ డెవలప్మెంట్ యొక్క ఫంక్షనింగ్, నడవగలుగుతున్నారా, లేదు మెట్లెక్కగలుగుతున్నారా, పరిగెత్తగలుగుతున్నారా, ఎంతవరకు మోటార్ డెవలప్మెంట్ అనేది ఇండిపెండెంట్ గా ఉంది అనేది అసెస్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇంకా ఈ పిల్లల్లో థింకింగ్ కెపాసిటీ, కాగ్నిటివ్ కెపాసిటీ అయినా కొంతమంది పిల్లల్లో కంటి చూపుకి, వినికిడి శక్తికి సంబంధించిన లోపాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క హియరింగ్ యాజ్ వెల్ యాజ్ ఈఎన్టీ మనకి పరీక్షలు చేయాల్సి ఉంటుంది. హియరింగ్, విజన్ కి సంబంధించిన పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అలాగే సైకలాజికల్ అసెస్మెంట్ విషయానికి వస్తే గనక ఇక్కడ మెయిన్ గా మనకి పిల్లల్లో ఈ యొక్క ఇంటలెక్చువల్ కెపాసిటీ అనేది ఏ మోతాదులో ఉంది అనేది మనము ఇక్కడ అసెస్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ యొక్క ఇంటలెక్చువల్ ఎబిలిటీస్ ని బట్టి వాళ్ళ యొక్క ట్రైనింగ్ అయినా ఎంతవరకు వాళ్ళు ఈ యొక్క అడాప్టివ్ బిహేవియర్స్ లో మనం వాళ్ళ స్కిల్స్ ట్రైనింగ్ ఇవ్వగలుగుతాము అనే విషయాన్ని మనము నిర్ణయించాల్సి ఉంటుంది. సో జనరల్ గా మనకి ఈ యొక్క ఇంటలెక్చువల్ స్కోర్ అనేది ఐక్యూ, ఇంటలెక్చువల్ కోఫిషియంట్ అనే ఒక స్కోర్ ద్వారా మనం నిర్ణయం చేయడం జరుగుతూ ఉంటుంది. మనకి ఇప్పుడు అవైలబుల్ అయి ఉన్న స్టాండర్డైజ్డ్ ఇంటలెక్చువల్ అసెస్మెంట్ స్కేల్స్ ప్రకారంగా దీన్ని ఒక రీహాబిలిటేషన్ సైకాలజిస్ట్ కానివ్వండి, క్లినికల్ సైకాలజిస్ట్ కానివ్వండి, ఈ యొక్క ఇంటలెక్చువల్ అసెస్మెంట్ అనేది చేస్తారు. జనరల్ గా 50 నుంచి 70 లోపు మనకి ఈ యొక్క ఐక్యూ స్కోర్ వచ్చినప్పుడు వాళ్ళని మైల్డ్ మెంటల్ రిటార్డేషన్ కింద స్కోర్ చేస్తాము. అలాగే 35 నుంచి 50 స్కోర్ వచ్చినప్పుడు వాళ్ళని మోడరేట్ రిటార్డేషన్ కింద, అలాగే మనకి 20 నుంచి 35 లోపు ఈ యొక్క ఐక్యూ స్కోర్ వచ్చినప్పుడు సివియర్ రిటార్డేషన్ కింద, ఇంకా బిలో 20 కంటే తక్కువగా స్కోర్ వచ్చిన పిల్లలకి ప్రొఫౌండ్ రిటార్డేషన్ అనేది కేటగిరైజ్ చేస్తూ ఉంటాము. ఈ కేటగిరీని బేస్ చేసుకొని వాళ్ళకి ఏ రకమైన ట్రైనింగ్ ఇవ్వగలుగుతాము, ఏ విషయాల్లో ట్రైనింగ్ ఇచ్చే అవకాశం ఉంది, వాళ్ళకి ఏ ఎబిలిటీస్ అనేవి ఉన్నాయి, ఎందులో లిమిటేషన్స్ ఉన్నాయి అనేది మనము ఇక్కడ మనకి ఒక అవగాహన అనేది రావడానికి ఈ యొక్క అందరూ ప్రొఫెషనల్స్, ఈఎన్టీ, స్పెషల్ ఎడ్యుకేషన్, అలాగే మనకి ఇక్కడ ఆక్యుపేషనల్ థెరపిస్ట్, ఇంకా ఫిజియోథెరపిస్టులు, ఇంకా స్పీచ్ థెరపిస్టులు ఒక టీం వర్క్ లాగా మనం దీన్ని ఒక కంప్లీట్ అసెస్మెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మేనేజ్మెంట్ విషయానికి వస్తే కనుక ఇక్కడ మేనేజ్మెంట్ కూడా మళ్ళీ మల్టిపుల్ లెవెల్స్ లో చేయాల్సి ఉంటుంది. ఒకటి అన్నిటికంటే ముఖ్యమైనది పేరెంట్స్ కౌన్సిలింగ్. ఇక్కడ పేరెంట్స్ ఎప్పుడైతే మనము
ఈ యొక్క అసెస్మెంట్స్ అన్ని జరిగిన తర్వాత కండిషన్ ఇది అని మనం పేరెంట్స్ కి వివరంగా కావలసిన నాలెడ్జ్ ని అందించడం అనేది చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. రెండోది కరెక్ట్ నాలెడ్జ్ ఇవ్వడము, అలాగే మనకి ఇక్కడ పేరెంట్స్ యాక్సెప్టెన్స్, ఈ కండిషన్ అనేది ఉంది అనేది పేరెంట్స్ యాక్సెప్ట్ చేయడం అనేది ఎంత త్వరగా జరుగుతుందో ఆ పిల్లలకి కావలసిన ఆ యొక్క స్కిల్స్ ట్రైనింగ్ అయినా, వాళ్ళకి కావలసిన ఎటువంటి ట్రీట్మెంట్ అయినా కూడా పేరెంట్స్ అందించడానికి వాళ్ళు సమాయత్తం అవ్వడము అనేది ఈ యొక్క పేరెంట్స్ యాక్సెప్టెన్స్ మీద చాలా వరకు డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా ఏదో మిరకిల్ జరుగుతుందనో, ఏదో వేరే డాక్టర్స్ కి చూపిస్తే ఏదో తేడా వస్తుందనో, ఇంకేదో మాయలు మంత్రాలు చేయడం వల్ల ఏదో మ్యాజికల్ గా ఏదో జరిగిపోతుంది అని ఈ రకమైన ఆలోచనలు చదువు లేని వాళ్లే కాదు, బాగా చదువుకున్న తల్లిదండ్రుల్లో కూడా ఈ రకంగా వల్నరబిలిటీ అనేది లోనవ్వడము, ఈ రకంగా క్యూర్ అయిపోతుంది, మనము ఒక రకమైన ఏమంటాము కొన్ని రకాల ట్రీట్మెంట్స్ ద్వారా క్యూర్ అవుతుంది అనేది వాళ్ళు ఈ రకంగా వల్నరబిలిటీకి ఎక్స్పోజ్ అవ్వడం అనేది కూడా మనం ఇక్కడ గమనించాలి. సో పేరెంట్స్ కరెక్ట్ నాలెడ్జ్ అందించడము ప్రొఫెషనల్ గా, అలాగే పేరెంట్స్ దాన్ని కరెక్ట్ గా దాన్ని యాక్సెప్ట్ చేయడము అనేది ఇక్కడ మీ పిల్లలకి ఎంతవరకు మీరు కావలసిన ఆ యొక్క సర్వీసెస్ ఏదైతే ప్రొవైడ్ చేయగలుగుతారు అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అది పూర్తిగా యాజ్ పేరెంట్స్ గా మీ యాక్సెప్టెన్స్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. అదొకటి. ఇంకా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్ లో చూపించడం వల్లనో, లేదు ఇంకా పెద్ద పెద్ద డాక్టర్స్ ని ఫారెన్ రిటైర్డ్ డాక్టర్స్ చూపించడం వల్లనో, లేదో ఈ మంత్రగాళ్ళు ఈ రకంగా ఏవో యంత్రాలు కట్టడం, వీటి వల్ల ఇవన్నీ కూడా ఈ నమ్మకాలు అనేవి మనకి సైకలాజికల్ గా ఆ ప్రాసెస్ ని డిలే చేసినట్లు జరగడం వల్ల కూడా మనకి యొక్క డెవలప్మెంట్ పీరియడ్ లో అందాల్సిన యొక్క ఎర్లీ ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్ అనేది డిలే అయినప్పుడు, ఒకసారి యొక్క డెవలప్మెంటల్ పీరియడ్ అనేది క్రాస్ అయిన తర్వాత బ్రెయిన్ డెవలప్మెంట్ యాక్టివ్ గా ఉండకపోవడం వల్ల కూడా మనకి తర్వాత ఎంత ఎఫర్ట్ పెట్టినా కూడా పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. సో తల్లిదండ్రులకి నేను రిక్వెస్ట్ చేసే విషయం ఒక్కటే, మీకు యాజ్ ఎర్లీ యాజ్ మీకు కూర్చోవడానికి, నిల్చోవడానికి పిల్లలు డిలే అవుతుంది, స్పీచ్ డిలే అవుతుంది, 1 year లోపు మనకి 1-2 మాటలు కూడా రావట్లేదు అని అన్నప్పుడే తొందరగా అలర్ట్ అయ్యి మీరు వెంటనే ఈ యొక్క ప్రొఫెషనల్ అప్రోచ్ అనేది తీసుకోవడం వల్ల మనకి ఈ యొక్క ఎర్లీ ఇంటర్వెన్షన్ ద్వారాను, ప్లస్ వాళ్ళ యొక్క ఈ డెవలప్మెంటల్ ఏజ్ లో బిలో 18 years లో వాళ్ళకి చెయ్యవలసిన ఈ యొక్క ట్రీట్మెంట్లు ఏవైతే ఉన్నాయో బేస్డ్ ఆన్ ద కంప్లీట్ అసెస్మెంట్ మనము మాక్సిమం మనం వాళ్ళ ఎబిలిటీస్ ని మాక్సిమం రీచ్ అయ్యేలాగా హెల్ప్ చేయగలుగుతాము అనేది నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ఇక్కడ మనకి మైల్డ్ టు మోడరేట్ అంటే ఇందాక చెప్పుకున్నట్లు మనకి ఐక్యూ స్కోర్ ద్వారా 50 నుంచి మనకి ఒక 35% ఉన్న పిల్లల్లో మనకి 70% వరకు, 35 నుంచి 70% అంటే మైల్డ్ అండ్ మోడరేట్ మెంటల్ రిటార్డేషన్ అనేది ఉన్న పిల్లలకి స్పెషల్ స్కూల్ అనే అవైలబిలిటీ మనకు ఉండడము అనేది గమనించాలి. స్పెషల్ స్కూల్స్ అనేవి కూడా మనకి నార్మల్ పిల్లల స్కూల్స్ ఎలా ఉంటాయో ఫుల్ టైమ్ స్కూల్స్ ఉంటాయి, కానీ ఇక్కడ మనకి మెయిన్ గా ఎడ్యుకేషన్ అనేది వాళ్ళ యొక్క కెపాసిటీని బట్టి, వాళ్ళకున్న ఈ యొక్క ఇంటలెక్చువల్ ఎబిలిటీని బట్టి వాళ్ళకి ఇండిపెండెంట్ గా మనకి సెల్ఫ్ హెల్ప్ స్కిల్స్ కానివ్వండి, వాళ్ళ డే టు డే లైఫ్ లో వాళ్ళకి కావాల్సిన సెల్ఫ్ హెల్ప్ స్కిల్స్ లో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడము, వాళ్ళ కమ్యూనికేషన్ విషయంలో ట్రైనింగ్ ఇవ్వడము, వాళ్ళకి ఫైన్ మోటార్ కోఆర్డినేషను, గ్రాస్ మోటార్ కోఆర్డినేషన్, అలాగే సెన్సరీ స్టిమ్యులేషన్ అంటాము. ఆక్యుపేషనల్ థెరపిస్ట్ ద్వారా ఈ యొక్క సెన్సరీ స్టిమ్యులేషన్ వాళ్ళకి ఏ రకంగా మనకి బ్రెయిన్ కి స్టిమ్యులేషన్ అనేది మనకి ఏ రకంగా మనకి దాన్ని యాక్టివేట్ చెయ్యాలి అనే యాక్టివిటీస్ ద్వారా మనకి ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. మోస్ట్లీ ఒక పేరెంట్ ని ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు పేరెంట్స్ లో ఒకళ్ళు తప్పకుండా మనకి ఈ చైల్డ్ కోసము కొంతవరకు సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యూజువల్ గా తల్లులు ఈ రోల్ ని తీసుకోవడం అనేది క్లినికల్ గా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళని తరగతులకు తీసుకెళ్లడము,
డిఫరెంట్ క్లాసెస్ కి ఆక్యుపేషనల్ థెరపీ కానివ్వండి, స్పీచ్ థెరపీ కానివ్వండి, డిఫరెంట్ క్లాసెస్ కి డిఫరెంట్ డేస్ లో వాళ్ళని తీసుకెళ్లడము, ఒక స్ట్రక్చర్డ్ రొటీన్ ప్రోగ్రామ్ అనేది ఈ పిల్లలకి యాక్టివ్ గా ఉండడము అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో దానికోసం అని తప్పకుండా ఒక పేరెంట్ సాక్రిఫైస్ చేయడం అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. దాన్ని ఏదో ఒక నెగిటివ్ కోణంలో చూసినట్టు కానీ, లేదా భార్యాభర్తల మధ్యలో, తల్లిదండ్రుల మధ్యలో ఈ యొక్క మెరైటల్ డిస్కార్డ్, విభేదాలు రావడము, ఎక్కువగా ఇంట్లో గొడవలు పడడము, ఈ రకమైన వాతావరణం ఉన్నప్పుడు కూడా మనకి పిల్లల్లో కావలసిన ఈ యొక్క సర్వీసెస్ అనేవి డిలే అవ్వడం అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇంకా సైకలాజికల్ సర్వీసెస్ విషయానికి వస్తే గనక, ఒకటి మైల్డ్ టు మోడరేట్ లెవెల్ ఉన్న వాళ్ళకి స్కూల్ ఫెసిలిటీ, స్పెషల్ స్కూల్ ఫెసిలిటీ అనేది ఉంటుంది. అలాగే ఇంకా మనకి పిల్లలు బిహేవియర్ మోడిఫికేషన్ థెరపీ అంటాము. ఇక్కడ పిల్లలకి ఏవైతే మనకి వాళ్ళకి ఒక చిన్న చిన్న యాక్టివిటీస్ ని చిన్న చిన్న స్టెప్స్ ద్వారా, రిపిటిషన్ ద్వారా, రెగ్యులారిటీ ద్వారా కంటిన్యూస్ గా అనే డైలీ బేసిస్ వాళ్ళకి ఒక యాక్టివిటీని స్టెప్స్ వైజ్ గా, చిన్న చిన్న స్టెప్స్ గా డివైడ్ చేసి, అవి ఈటింగ్ స్కిల్స్ కానివ్వండి, లేదా వాకింగ్ స్కిల్స్ కానివ్వండి, రైటింగ్ స్కిల్స్ కానివ్వండి, వాళ్ళకున్న ఎబిలిటీస్ ని బేస్ చేసుకొని ఏ రకంగా వాళ్ళకి ఈ యొక్క స్కిల్స్ అనేవి మనము డెవలప్ చేయాలి అనేది పేరెంట్స్ కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కొన్ని సైకలాజికల్ ప్రిన్సిపల్స్ ద్వారా ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ పిల్లల్లో, మిగతా పిల్లల్లో లాగానే కొన్ని అన్డిజైరబుల్ బిహేవియర్స్, హెడ్ బ్యాంగింగ్ కానివ్వండి, లేదా రిస్ట్ బైటింగ్ కానివ్వండి, ఈ రకమైన బిహేవియర్స్ ఉన్నప్పుడు అన్డిజైరబుల్ బిహేవియర్స్ అంటాము. వీటిని ఏ రకంగా మనము కొన్ని స్ట్రక్చర్ తీసుకురావడం వల్ల, కొన్ని పద్ధతుల ద్వారా మనం ఈ యొక్క బిహేవియర్స్ ని మనం ఏ రకంగా రివార్డ్ సిస్టము, టోకెన్ ఎకానమీ సిస్టము, టైమ్ అవుట్ అనే డిఫరెంట్ ప్రోగ్రామ్స్, సైకలాజికల్ ప్రోగ్రామ్స్ ద్వారా ఏ రకంగా ఇంట్లో ఈ పిల్లల్ని ఈ అన్డిజైరబుల్ బిహేవియర్స్ అంటే మనకి ఇష్టం లేని, పనికిరాని యొక్క బిహేవియర్స్ ని ఏ రకంగా మనము తీసేయాలి అనే విషయంలో పేరెంట్స్ కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ పిల్లల్లో మనకి ఆక్యుపేషనల్ ట్రైనింగ్, ఇందాక చెప్పినట్లు వాళ్ళకి సెన్సరీ స్టిమ్యులేషన్ కోసము వాళ్ళకి ఉన్న కెపాసిటీని మాక్సిమం యూటిలైజ్ చేసుకోవడానికి కొన్ని యాక్టివిటీస్ అనేవి ఉంటాయి. ఆ యాక్టివిటీస్ అనేవి ఇంట్లో ఎలా క్యారీ ఆన్ చేయాలి అనేవి మనకి ఆక్యుపేషనల్ థెరపీలో ఒక పేరెంట్ కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే స్పీచ్ లో కూడా ఏ రకంగా వాళ్ళ కెపాసిటీని బట్టి ఎక్స్ప్రెసివ్ స్పీచ్ ఏ లెవెల్లో ఉంది, రిసెప్టివ్ స్పీచ్ ఏ లెవెల్లో ఉంది, వర్బల్ గా ఎంతవరకు అర్థం చేసుకోగలుగుతారు, నాన్ వర్బల్ గా, ఈ రకంగా మనకి అసెస్మెంట్ ని బేస్ చేసుకొని వాళ్ళకి స్పీచ్ ట్రైనింగ్ అనేది కూడా మనకి కొంతవరకు పేరెంట్స్ కి ట్రైనింగ్ అనేది చేస్తారు. సో దాన్ని మనం ఒక పాజిటివ్ యాటిట్యూడ్ లో, ఎస్పెషల్లీ పేరెంట్స్ యాక్సెప్టెన్స్ అనేది ఫస్ట్ స్టెప్ అవుతే, దాన్ని ఒక డైలీ ఒక స్ట్రక్చర్డ్ యాక్టివిటీ లాగా మనము దాన్ని డెడికేట్ చేయడం అనేది ఇక్కడ తప్పకుండా జరగాల్సిన విషయము. సో ఇదేదో ఒక ఒక కర్మ కిందనో లేదో ఒక ఫేట్ కిందనో మనం తీసుకోవడం వల్ల ఈ యొక్క యాక్సెప్టెన్స్ అనేది డిలే అవ్వడం వల్ల పిల్లలకి అందాల్సిన సహాయం ఏదైతే ఉందో అది మనకి డిలే అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి ఒక రకమైన యాక్సెప్టింగ్ ఎన్విరాన్మెంట్ అనేది మనకి సోషల్ గా ప్రొవైడ్ చేసినప్పుడు మోస్ట్ ఆఫ్ ద మైల్డ్ టు మోడరేట్ లెవెల్ చిల్డ్రన్ చక్కగా అడ్జస్ట్మెంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది పిల్లల్లో. అలాగే ఇక్కడ పిల్లలు ఇటువంటి పిల్లలతో నార్మల్ గా ఉండే పిల్లలు మిక్స్ అవ్వడం వల్ల ఏదో నార్మల్ పిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది అనే కొన్ని అపోహలు కూడా ఉన్నాయి. అందులో ఎంత మాత్రము నిజం లేదని చెప్పుకోవాలి. అలాగే పిల్లలు పెరుగుతూ ఉన్నప్పుడు ఒక ఏజ్కి వచ్చిన తర్వాత పెళ్లి చేయడం వల్ల ఈ యొక్క మెంటల్ రిటార్డేషన్ కి ఏదో క్యూర్ అవుతుంది అనే అపోహలు కూడా లేకపోలేదు. అలా మా దగ్గరికి వచ్చే పేరెంట్స్ కూడా ఉన్నారు. సో పెళ్లి అనేది దీనికి సమస్యకి పరిష్కారం కానే కాదు. పెళ్లి వల్ల రెస్పాన్సిబిలిటీస్ అనేవి పెరుగుతాయి, కానీ వాళ్ళని వాళ్ళు చూసుకోవడానికి మనము స్ట్రగుల్ అవుతున్నప్పుడు ఏ రకంగా వాళ్ళు ఇంకొక పర్సన్ లైఫ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోగలరు అనే ఒక కామన్ సెన్స్ మనం ఉపయోగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఈ యొక్క పిల్లల్ని రెగ్యులర్ గా మనకి నేచర్ వాక్స్ కానీ, పార్కులకు తీసుకెళ్లడం కానీ, చిన్న చిన్న టూర్స్ ప్లాన్ చేయడం కానీ,
వాళ్ళకి ఏవైతే న్యాచురల్ సెట్టింగ్ లో మనము ఎంతవరకు పిల్లలు వాటిని తీసుకోగలుగుతారు అనే దాన్ని చూసి దాని ప్రకారంగా వాళ్ళ యొక్క డైలీ రొటీన్ ని మనము యాక్టివ్ గా ఉంచడము అనేది చాలా ముఖ్యమైన విషయము. అలాగే ఇలాంటి పిల్లల్లో మనకి ఏదైనా ఒక అడిషనల్ గా ఏమన్నా హైపర్ యాక్టివిటీ కానీ అగ్రెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వెంటనే మనము హెల్ప్ తీసుకోవడం అనేది కూడా చాలా ముఖ్యమైన విషయంగా పరిగణించాల్సి ఉంటుంది. సో నేను చెప్పిన విషయాల్ని దృష్టిలో ఉంచుకొని తల్లిదండ్రులు ఈ విషయాన్ని ఒక పాజిటివ్ కోణంలో ఏం చెయ్యాలి, ఎంతవరకు మనం సహాయం చేయగలుగుతామో, మన చేతిలో ఎంతవరకు ఉంది అనే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తో వెళ్ళినప్పుడు తప్పకుండా మనము పిల్లలకి న్యాయం చేయగలుగుతాము. వాళ్ళ మాక్సిమం కెపాసిటీ ఏదైతే ఉందో దాన్ని మనం తీసుకురావడానికి తప్పకుండా ప్రొఫెషనల్ గా మనం సహాయం తీసుకోగలుగుతాము. అలాగే సోషల్ గా ఒక స్టిగ్మా లాగా వేరే వాళ్ళు చూస్తే ఏమనుకుంటారో అని ఎక్స్పోజ్ చేయకుండా ఉండడము, పిల్లల్ని బయటికి తీసుకెళ్లకుండా ఉండడము, ఇలాంటివన్నీ కూడా మనము ఏ రకంగా కూడా పిల్లలకి కానీ అలాగే పేరెంట్స్ అడ్జస్ట్మెంట్ కానీ ఏ రకంగా ఉపయోగపడవు అని మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. సో ఒక కోఆర్డినేషన్ తో మనము పిల్లల్ని ఇటువంటి పిల్లల్ని మనము అన్ని సర్వీసెస్ అనేవి వీలైనంత వరకు ఏవైతే రికమెండ్ చేశారో ఆ సర్వీసెస్ ని తీసుకుంటూ మనం మాక్సిమం వాళ్ళకి హెల్ప్ చేయగలిగినప్పుడు కుటుంబ వాతావరణం అనేది ఒక హార్మోనియస్ గా ఒక అడ్జస్ట్మెంట్ తో మనం వెళ్ళిపోవడం అనేది చేయగలిగినప్పుడు తప్పకుండా పిల్లలు హ్యాపీగా వాళ్ళకున్న కెపాసిటీని వాళ్ళు తీసుకురాగలుగుతారు. వాళ్ళ డైలీ లైఫ్ లో వాళ్ళు హ్యాపీగా మెయిన్ గా ఎడ్యుకేషన్ పర్పస్ కంటే కూడా ఒక యాక్టివ్ గా ఒక ఫన్ రిలేటెడ్ ప్లే యాక్టివిటీస్ ఇవన్నీ కూడా మనము ఒక బ్యాలెన్స్డ్ వేలో మనము ఒక స్ట్రక్చర్డ్ వేలో ప్లాన్ చేయడం అనేది ఇక్కడ చాలా ముఖ్యమైన విషయంగా మనం గమనించుకోవాలి. సో ఇది ఈ వారం నేను ఈ బుద్ధి మాంద్యము మెంటల్ రిటార్డేషన్ గురించి నేను మీతో షేర్ చేసుకోవాల్సిన విషయము. ఎంతో కొంత పేరెంట్స్ కి ఇది ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ వారం సెలవు తీసుకుంటున్నాను.